వచ్చే ఏడాది మార్చి కల్లా మావోయిస్టు పార్టీని అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీ కకావికలమవుతోంది. కేంద్రం పెట్టుకున్న లక్ష్యానికి 3 నెలల ముందే మావోయిస్టు ఉద్యమం తుది దశకు చేరిందనే చర్చలు కూడా జోరుగా నడుస్తున్నాయి. అయితే 2019 నుంచి 2024 వరకు మావోయిస్టు పార్టీ నిర్ణయాల్లో వచ్చినటువంటి మార్పులకు సంబంధించిన ఒక కీలకమైనటువంటి డాక్యుమెంట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 2024 మావోయిస్టు పొలిట్ బ్యూరో సమావేశంలో ఆయుధాలు వీడాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మావోయిస్టు కమిటీలకు కూడా ఈ నిర్ణయాలకు సంబంధించినటువంటి సర్క్యులర్లను కూడా పంపించినట్టుగా తెలుస్తూ ఉంది. 2024 కంటే ముందు జరిగినటువంటి సమావేశంలో పార్టీ బలోపేతంపైనే ఫోకస్ పెట్టింది మావోయిస్టు పార్టీ. ఇక 2020 నుంచి మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కోవట్టులు పెరిగిపోవడం కావచ్చు, పార్టీలో గోప్యత లోపించడం కావచ్చు, కీలక నేతలు మరణించడంతో పాటు లొంగుబాటుతో పార్టీ బలహీనపడిందని చెప్తున్నారు. ఇక సేఫ్ జోన్లు కూడా పెద్దగా లేకపోవడంతో 2024 తర్వాత వాళ్ళ నిర్ణయాల్లో మార్పులు వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఏదైతే ఈ సర్క్యులర్లో ఏముందో ఒకసారి ఈ సర్క్యులర్కు సంబంధించి వారు ఏమేమి నిర్ణయించుకున్నారో ఒకసారి చూసినట్లయితే కనుక స్వీయ తప్పిదాలతో పరిస్థితులకు తగ్గట్లుగా ఉద్యమాన్ని మలచడంలో విఫలమయ్యామని మావోయిస్టు పార్టీ అభిప్రాయపడింది. అదేవిధంగా ఏళ్ల తరబడి వైఫల్యాల వల్లే ఎదురుదెబ్బలు తగులుతున్నాయని పేర్కొంది. రక్షణాత్మక విధానాల్ని అనుసరించాల్సిన సమయంలో కూడా పాత పద్ధతుల్నే కొనసాగించడం వల్ల భారీ స్థాయిలో క్యాడర్ను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన చెందింది. ఈ మేరకు 2024లో మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో రూపొందించి క్యాడర్కు పంపిణీ చేసినట్లు చెబుతున్నటువంటి సర్క్యులర్ ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతోంది. గత నెలలో రాయచూర్ ఛత్తీస్గఢ్లో నిర్వహించిన డీజీపీల సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇక సర్క్యులర్లో పేర్కొన్న మరిన్ని వివరాలు చూసినట్లయితే గనక ఎలాంటి అవకాశం సైతం ఇవ్వకుండా మావోయిస్టు ఉద్యమాన్ని రూపుమాపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టాయి. వేల బలగాల్ని కూడా మోహరించాయి. 3.5 ఏళ్లలో 2024 కంటే ముందు దాదాపు 683 మంది మావోయిస్టులు మరణించారు. వారిలో 190 మంది మహిళలు కూడా ఉన్నారు. 2024 జనవరి ఆగస్టు మధ్యలోనే 199 మందిని కోల్పోయామని చెప్పేసి అందులో వెల్లడించారు. ఇక వీరిలో 170 మంది దండకార్యానికి చెందినటువంటి వారు ఉన్నారని వెల్లడించింది. PLGI చేపట్టిన 669 చర్యల వల్ల 261 మంది పోలీసులు మరణించగా 516 మంది గాయపడ్డారు. 25 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాము. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ పార్టీ పాత్ర పరిమితమైంది. 40 ఏళ్లుగా దండకారణ్యంలో జరుగుతున్నటువంటి వర్గ పోరాటం వల్ల స్థానికంగా ఉండే ప్రజలు లబ్ధి పొందారని కూడా వెల్లడించింది. మావోయిస్టేతర కొత్త నాయకత్వం తయారైంది. ఆంధ్ర తెలంగాణలోని ప్రజా సంఘాల తరపున పోరాటం చేస్తున్న నాయకులు కూడా ఉద్యమాలు ప్రచారాలు వంటి వాటికే పరిమితమయ్యారు. ఇక కీలక నేతలు చనిపోవడం, లొంగిపోవడం వంటి వాటి వల్ల ఉత్తర, దక్షిణ, తూర్పు మధ్య ప్రాంతాల నడుమ సమన్వయం లేకుండా పోయిందని కూడా వెల్లడించింది. తమ పోరాటం దళిత, గిరిజన ప్రజల హక్కుల కోసం మొదలుపెట్టినా కూడా దీన్ని అందిపుచ్చుకోలేకపోయాము. NRC, CAA, రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో పాల్గొన్నప్పటికీ కొత్త వారిని పార్టీలోకి తేలేకపోయాము. పెత్తందారి వర్గాల్ని చిన్న భిన్నం చేసి అధికారాన్ని చేజిక్కించుకునే ప్రక్రియ రహస్యంగా ఉండాలన్న ప్రాథమిక సిద్ధాంతం అమల్లో కూడా విఫలమయ్యామని పేర్కొంది. చాలా సమావేశాల్లో ఎలాంటి సన్నాహాలు లేకుండానే జరిగేవి. అతి గోప్యత పాటిస్తుండడం వల్ల అట్టడుగు వర్గాల్ని పోరాటం వైపు సన్నద్ధం చేయలేకపోతున్నామని మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటకతో పాటు ఈశాన్య ప్రాంతాల పార్టీ సభ్యులు భావించేవారు. అందుకే రహస్య జీవితానికి వారు సిద్ధపడలేదు. మావోయిస్టు ఉద్యమంలోనూ వ్యక్తిగత భావజాలం, అనైక్యత, స్వీయ ఉన్నతి, గ్రూపిజం వంటివి పెరిగిపోయాయని చెప్పేసి ఆ నిర్ణయాల్లో వెల్లడించింది. సర్క్యులర్లో కొందరైతే ఆర్థిక అవకతవకలకు కూడా పాల్పడ్డారని వెల్లడించింది. విద్యార్థులు, మేధావులు ఉద్యమంలో చేరకపోవడంతో అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం, వనరులు అందనే లేదు. అదేవిధంగా గెరిల్లా విధానాలకు సిద్ధమయ్యే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయిందని చెప్పేసి వెల్లడించింది. పార్టీ నాయకత్వం సరైన రాజకీయ పంథాను అనుసరించలేకపోయిందని చెప్పేసి కూడా వెల్లడించింది. లొంగుబాట్లు, అనైతికత, నమ్మక ద్రోహం అనేవి మావోయిస్టు పార్టీలో కూడా పెరిగిపోయాయని చెప్పేసి కూడా సర్క్యులర్లో నిర్ణయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బలగాల పోరాటాన్ని ఎదుర్కొనేందుకు సరైన వ్యూహం అనేది అనుసరించలేకపోయాము. మన గురించి సమాచారం అందించే ఇన్ఫార్మర్లను అడ్డుకోలేకపోయాము. ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళాలి, ఆగిపోయినప్పుడు కవ్వించాలి, అలసిపోయినప్పుడు దాడి చేయాలి అనే ఈ మూల సిద్ధాంతాన్ని కూడా ఆచరించడంలో విఫలమయ్యామని చెప్పేసి మావోయిస్టు పార్టీ ఆ యొక్క ఏదైతే సర్క్యులర్లో వెల్లడించింది. ఇక సామర్థ్యానికి మించిన బాధ్యతల్ని క్యాడర్పై మోపాల్సి వచ్చిందని చెప్పేసి వెల్లడించింది. దుబారా ఖర్చులు సైతం పెరిగిపోయాయి. ఎదురుదెబ్బల నుంచి బయటపడాలంటే అన్ని ప్రాంతాల్లోనూ చట్టబద్ధమైన ప్రజాస్వామిక పద్ధతుల్లో ఉద్యమాలు నిర్మించాలని చెప్పేసి
అభిప్రాయపడినటువంటి పరిస్థితి. సో ఆ పరిస్థితులకు తగ్గట్లుగా కేంద్ర రాష్ట్ర కమిటీలో పోరాట వ్యూహాల్ని మార్చుకోవాలి, మారుతున్న పరిస్థితుల్ని సైతం అధ్యయనం చేయాలి, అన్ని రకాలుగా ఉద్యమంలో మార్పులు రావాలి, దుబారాను గణనీయంగా తగ్గించుకోవాలి, సిద్ధాంత రాహిత్యాన్ని నివారించాలి. సో ఈ విధంగా మావోయిస్టు పార్టీ ఆపరేషన్ కగార్తో, కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్తో కకావికలమవుతున్నటువంటి వేళ 2024 తర్వాత తమ ఆలోచన విధానాన్ని అదేవిధంగా నిర్ణయాలను కూడా మార్చుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి సర్క్యులర్ ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ యొక్క సర్క్యులర్ తాజాగా వెలుగులోకి రావడంతో మావోయిస్టు పార్టీకి సంబంధించి 2024 తర్వాత ఆయుధాలు వదిలేయాలి అని చెప్పేసి మావోయిస్టు పార్టీ భావించినట్టుగా కూడా ఈ యొక్క సర్క్యులర్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు.